2026 సంవత్సరం బడ్జెట్ అయితే వచ్చేసింది. నిన్న నిర్మలా సీతారామన్ గారు 2026 సంవత్సరం బడ్జెట్‌ని అయితే అనౌన్స్ చేశారు. మరి బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఎటువంటి అనౌన్స్‌మెంట్ చేశారు? బ్యాటరీ ప్యాక్స్ పరంగా కానివ్వండి, ఛార్జింగ్ స్టేషన్స్ కానివ్వండి, అసలు మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? లేకపోతే కస్టమర్స్‌కి ఏమైనా ఉపయోగం ఉండబోతుంది ఈ బడ్జెట్ వల్ల? ఈవీ రిలేటెడ్ ఆడియన్స్‌కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆడో తెలుగు. సో ఫస్ట్ విషయం ఏంటంటే బడ్జెట్‌లో మనకి బేసిక్ కస్టమ్ డ్యూటీని అయితే ఎగ్జామ్ చేశారన్నమాట. ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీని దీనే షార్ట్ ఫామ్ లో బీసీడీ అని కూడా పిలుస్తారు. దేని మీద ఎగ్జామ్ చేశారంటే లిథియం అయాన్ సంబంధించిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ మీద అయితే ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. సో అసలు మరి లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ప్రాసెస్ లో అసలు ఎటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం అండి. ఒక లిథియం అయాన్ సంబంధించిన సెల్ ని తయారు చేయాలంటే గనక మనకి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఉంటాయి. సో మనకి ఇవాళ భారతదేశంలో కనుక లిథియం అయాన్ సెల్స్ ని తయారు చేయాలంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది అవసరం అవుతాయి. వాటిని మోస్ట్లీ మనం ఇతర దేశాల నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించిన ఇంపోర్ట్ చేసుకునే ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ సంబంధించిన ఎక్విప్మెంట్ మీద ఇప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీని అయితే తొలగించడం జరిగింది. సో ఆ పర్టికులర్ ఏమేం పార్ట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ లో ఎలక్ట్రోడ్ కోటింగ్ మెషిన్ అయితే ఉంటుంది. అలానే క్యాలెండరింగ్ మెషిన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్లిట్టింగ్ మెషిన్ ఒకటి ఉంటుంది. స్టాకింగ్ మరియు వైండింగ్ అనే ఒక మెషిన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫార్మేషన్ మరియు ఏజింగ్ అనమాట. దీన్ని సెల్స్ ని ఏజింగ్ చేస్తారన్నమాట. దానికి సంబంధించిన మెషిన్ ఉంటుంది. నెక్స్ట్ సెల్ ని టెస్టింగ్ చేసే మెషిన్ అయితే ఉంటుంది. దాని తర్వాత థర్మల్ టెస్టింగ్ సంబంధించిన మెషిన్ ఉంటుంది. నెక్స్ట్ సేఫ్టీ టెస్టింగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత డ్రై రూమ్ అనమాట. ఈ పర్టికులర్ యూటిలిటీ అండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. దీనికి డ్రై రూమ్ అనేది యూస్ చేయాలి. హెచ్విఎస్సి సిస్టమ్స్ అయితే యూస్ చేస్తారు. అలానే ఆటోమేషన్ మరియు రోబోటిక్స్ ఏదైతే ఉంటాయో అవి, అలానే మెటీరియల్ హ్యాండ్లింగ్, దీనికి సంబంధించిన ఓవరాల్ లిథియం అయాన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని మన భారతదేశంలో ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు సెటప్ చేసుకునే టైంలో ఎక్విప్మెంట్స్ ఏదైతే అవసరం అవుతుందో ప్రీవియస్ గా ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ మీకు ఇప్పటిదాకా చెప్పిన ఎక్విప్మెంట్ మీద సుమారుగా 7.5% నుండి 15% వరకు కూడా ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది. ఇది ప్రీవియస్ గా 2025 లో తీసుకొచ్చింది. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారన్నమాట. సో దీని వల్ల ఏమవుతుంది, ఈ పర్టికులర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఇక్కడ భారతదేశంలో తయారు చేద్దాం అనుకున్న మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా తక్కువ ధరకే చేయగలుగుతారు అనమాట. కారణం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింది కాబట్టి. సో మెషినరీస్ అన్నిటిని ఇంకా తక్కువ ధరకే తెచ్చుకోగలుగుతారు. ఉదాహరణకి ఒక మెషినరీ కాస్ట్ ₹1,00,00,000 అయిందనుకోండి, ప్రీవియస్ గా ఒక 10% ఉంటే ₹10,00,000 ఎడిషనల్ గా ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడేంటి, దాన్ని జీరో చేస్తారు కాబట్టి ₹10,00,000 ఆదా చేసుకోగలుగుతున్నారు. సో దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లోనే ఎవరైతే లిథియం సంబంధించిన బ్యాటరీస్ ని తయారు చేస్తారో లేకపోతే సెల్స్ ని తయారు చేస్తారో వాటి యొక్క రేట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో తగ్గుతుంది కాబట్టి డైరెక్ట్ గా కస్టమర్ కి బెనిఫిట్ లేకపోయినా ఇండైరెక్ట్ గా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఆ బెనిఫిట్ ని కస్టమర్ కి షేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత బ్యాటరీ ప్యాక్స్ లో ప్రైజెస్ లో తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ ఓవరాల్ గా లిథియం అయాన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కాస్ట్ మీద ఏదైతే వీళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే తొలగించడం వల్ల జరిగే ఒక అడ్వాంటేజ్ అనమాట. దాన్నే మీకు ఇంకొక పాయింట్ లో టారిఫ్ రిలీఫ్ కంటిన్యూడ్ అనమాట. సో మీకు ఎంత చెప్పిన ఈ బీసీడీ ఎగ్జామ్షన్ ఏదైతుందో 2025 వరకు ఉంది. 2024 లో ఏదైతే బడ్జెట్ ఇచ్చారో 25 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ సంవత్సరం కూడా ఈ పర్టికులర్ ఎగ్జామ్షన్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే మ్యాగ్నెట్స్, ఈ పర్టికులర్ ప్రాసెసింగ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం రాయితీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే భారతదేశంలో రేర్ ఎర్త్ మెటల్స్ రిలేటెడ్ గా ప్రాసెసింగ్ యూనిట్స్ లో పెట్టారనుకోండి, దానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లభిస్తుంది అనమాట. ఎందుకు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం అంటే ఇవాళ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో స్కూటర్స్ కానివ్వండి, లేకపోతే బైక్స్ కానివ్వండి, లేకపోతే కార్స్ కానివ్వండి, పిఎంఎస్ఎం మోటార్స్ యూజ్ చేస్తున్నారు. ఈ పిఎంఎస్ఎం మోటార్ లో మనకి రేర్ ఎర్త్ మెటల్స్ అని యూజ్ చేస్తారు అనమాట. నియోడైమియం వంటి మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారు. వాటికి ఖచ్చితంగా మనం రేర్ ఎర్త్ మెటల్స్ ద్వారానే వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. సో అవి మన భారతదేశంలో లేవు. ఆ పర్టికులర్ వేరే దేశం నుంచి తీసుకొచ్చినా దానికి సంబంధించిన ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంతా ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇలా రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన ప్రాసెస్ లాంటివి ఏమైనా పెడితే వాళ్ళకి రాయితీలు కల్పిస్తామని చెప్తున్నారు. ఇన్ కేస్ రేర్ ఎర్త్ మెటల్ లేని మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏమైనా పెట్టినా కూడా దానికి గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అలానే ఎప్పుడైతే ఈ లిథియం అయాన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ మనకి ఇంపోర్ట్ డ్యూటీ తొలగించడం వల్ల మెయిన్ గా ఎవరికి ఉపయోగపడుతుందంటే మ్యానుఫ్యాక్చరర్స్ అనేది మేజర్ అడ్వాంటేజ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరైతే లిథియం అయాన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టినా లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది అనమాట. కస్టమ్ డ్యూటీస్ తో పోలిస్తే ఇప్పుడు కస్టమ్ డ్యూటీస్ తొలగించడం జరిగింది. ఆ పర్టికులర్ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే ఎక్స్టెండ్ చేశారు అనమాట. సో దానివల్ల లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్స్ పెట్టే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఇమీడియట్ గా లిథియం అయాన్ సంబంధించిన ప్రైజెస్ మీద ఇంపాక్ట్ కనిపించినప్పటికీ లాంగ్ టర్మ్ లో దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ చర్యలు తీసుకుంటారో దీనివల్ల కంపెనీలు బెనిఫిట్ అవుతాయి కనుక ఆ అమౌంట్ ఎంతో కొంత కస్టమర్ కి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దానివల్ల లాంగ్ టర్మ్ లో ఆ బ్యాటరీ ప్యాక్ ని కొనుగోలు చేసే కస్టమర్ కూడా బెనిఫిట్ లభించే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది ఇమీడియట్ కాకపోయినా లాంగ్ టర్మ్ లో ఒక బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇవి కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం
అంటే BESS ఎక్విప్మెంట్ కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఇల్పిస్తున్నారు. BESS అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. వీటిలో వచ్చే కాంపోనెంట్స్ అన్నిటి మీద కూడా మనకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది తొలగించడం జరిగింది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మనకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఇవన్నీ కూడా బ్యాటరీ అనేది స్టోరేజ్ సిస్టమ్ లోకి వస్తాయి అనమాట. గ్రిడ్ మరియు బ్యాకప్ సంబంధించిన లోడ్ సపోర్ట్ కానివ్వండి, సోలార్ పవర్ జనరేషన్ కానివ్వండి, విండ్ పవర్ ప్లాంట్ కానివ్వండి, బ్యాటరీ కంటైనర్స్ కానివ్వండి, BESS కంటైనర్స్, వీటన్నిటిని కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లోకి వస్తాయి. ఇన్ కేస్ ఎవరైనా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఛార్జింగ్ స్టేషన్స్ కానివ్వండి, లేకపోతే సోలార్ సంబంధించి రిలేటెడ్ ఎవరైనా ఈవీ రిలేటెడ్ గా ఏమైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటే వాటికి సంబంధించిన కస్టమ్ డ్యూటీని కూడా తొలగించడం జరిగింది. సో ఇక మీదట మరింత ఫ్లెక్సిబుల్ గా ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ అనేది లభిస్తుంది అనమాట. సో తక్కువ ఇంపోర్ట్ డ్యూటీతోనే ఛార్జింగ్ స్టేషన్స్ వేరే చోట నుంచి అయినా కూడా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఇప్పుడు ఇమీడియట్ గా బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరంటే కనుక ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే సెటప్ చేస్తారో, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకున్న ఎంటర్ప్రెన్యూర్స్ కి ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఎంతో కొంత కాస్ట్ అనేది తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ అగైన్ ఇది చెప్తున్నాను కదా, ఇది ఇమీడియట్ గా జరుగుతుందా లేదంటే ఇప్పుడు వీళ్ళని అనౌన్స్ అయితే చేశారు బడ్జెట్ లో, ఆ ఇంప్లిమెంటేషన్ జరిగి అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ బెనిఫిట్ అనేది ఆ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన బిజినెస్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అది BESS ఎక్విప్మెంట్ వల్ల దానికి రిలేటెడ్ గా ఉన్న అడ్వాంటేజ్ అనమాట. అయితే చాలా మంది అడిగే విషయం అంటే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ బస్సెస్ సంబంధించి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, మనకి సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్ లో ఎక్కడ కూడా 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ సంబంధించిన బడ్జెట్స్ గురించి అనౌన్స్ చేయలేదు. PM E-Drive మొబిలిటీ సంబంధించి కొత్తగా ఏమన్నా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వాలి. సో PM E-Drive మొబిలిటీ సంబంధించిన ఎక్స్టెన్షన్ మీద అయితే మాత్రం ఎటువంటి క్లారిటీ అయితే లేదనమాట. 2026 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు మాత్రం ప్రెసెంట్ 2 వీలర్ సంబంధించిన సబ్సిడీస్ అయితే ఉన్నాయి. మరి దీని తర్వాత కొనసాగిస్తారో లేదా అనేది మాత్రం స్పష్టత అయితే ఇంకా అయితే రాలేదు. ఈవెన్ బడ్జెట్ లో కూడా క్లారిఫికేషన్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొత్తగా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తారో వారికి సబ్సిడీ ప్రకారం కానివ్వండి, కిలో వాట్ అవర్లో ఏమైనా చేంజెస్ లాంటివి కూడా చేయలేదు. GST కట్స్ లాంటివి కూడా, బ్యాటరీ ప్యాక్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయితే చేయలేదు అనమాట. అలానే కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే వాళ్ళకి కొత్త సబ్సిడీస్ లాంటివి అయితే మాత్రం అనౌన్స్ చేయలేదు. PM E-Drive మొబిలిటీ మాత్రం మనకి ప్రీవియస్ గా ఉన్న డేట్ మాత్రం యథావిధిగా అయితే ఉంది. 2026 మార్చ్ 31 వరకు మాత్రం 2 వీలర్స్ వద్ద అయితే సబ్సిడీస్ అయితే మాక్సిమం 5,000 రూపీస్ వరకు సబ్సిడీ అయితే లభిస్తుంది. సో ఫైనల్ గా బడ్జెట్ లో మెయిన్ గా తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే, ఛార్జింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో, ఎవరైతే ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎగ్జంప్షన్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. అలానే సోలార్ బేస్డ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన వాళ్ళకి కూడా రాయితీలు లాంటివి అయితే ఉందన్నమాట ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ మీద. అవి కాకుండా మీకు ఇందాక చెప్పినట్టుగా 2024లోనే అనౌన్స్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో, ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఇంపోర్ట్ డ్యూటీ తొలగించడం ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ అయితే అయ్యిందనమాట. సో మోస్ట్లీ 2026 బడ్జెట్ 2025-26 తో పోలిస్తే మాత్రం ఎక్స్టెన్షన్ ప్లస్ ఎక్స్పాన్షన్ అనేది మాత్రం మనం చెప్పొచ్చు అనమాట ఈవీ రిలేటెడ్ గా. సో ఇది ఓవరాల్ గా 2026 ఈవీ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మెయిన్ గా మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ గా అయితే అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా లిథియం ఐన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టే వాళ్ళకి, లిథియం సెల్స్ ని డెవలప్ చేసే వాళ్ళకి అయితే అడ్వాంటేజ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా సబ్సిడీస్ రిలేటెడ్ అయితే మాత్రం ఎక్కువ అనౌన్స్మెంట్స్ అనేవి అయితే ఏమి చేయలేదు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాత్రం షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే MBS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead